ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ఏపీలో రాజకీయం వేడెక్కుతుంది. ప్రచారాలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, అలాగే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, అభివృద్ధి ఎంతవరకు జరిగింది, 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి 4వ సారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మంత్రాలయ వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వాటిని మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ప్రచారం ఎలా సాగుతుంది, ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది సార్? ప్రచారం అనేది ఇంతకుముందే మేము గడప గడప ప్రోగ్రాం తిరగడం జరిగింది. అప్పట్లోనే కొన్ని సమస్యలు మాకు చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని సమస్యలు తీర్చడం కూడా జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి, ఎందుకంటే గ్రామాలు కాబట్టి నాది మున్సిపాలిటీ కాదు, అన్నీ బ్యాక్వర్డ్ ఏరియా నాది. అందుకే డెవలప్మెంట్ ఇంకా చాలా అంటే 50% వరకు జరిగింది. ఇంకా 50% చేసేది మేము ఉంది. కానీ 3 సార్లు ఎమ్మెల్యే అయినా 2 సార్లు ప్రతిపక్షంలో ఉండడం కాబట్టి డెవలప్ చేయలేకపోయాము. ఇప్పుడు 5 సంవత్సరాల్లో 50% చేయగలిగాము. రోడ్లు అయితేమి, కొన్ని డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటరు, అలాగే లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. అన్నీ కంప్లీట్ కావాలంటే మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయి నీట్గా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మా నియోజకవర్గంలో వలసలు పోతారని చాలా చెప్తారు. ఎప్పుడు చూసినా మంత్రాలయంలోనే వలసలు పోతారని. అన్ని నియోజకవర్గాల్లో వలసలు పోయేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వచ్చే కూలీలు ఇక్కడికి ఇచ్చే కూలీలు చాలా తక్కువ. దానికోసం వలసలు పోతే వాళ్ళు ఏదో ఎంతో అక్కడ మిగిలించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో మంచి చెడ్డ వాళ్ళు ల్యాండ్ అయితేమి, లేకపోతే ఏదైనా సైట్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకి అది ఎన్ని తూర్లు మనం చెప్పినా, నీళ్ళు ఉన్నా కూడా, వాటర్ ఉన్న వర్షాల టైంలో కూడా వాళ్ళు వలసలు పోయారు. కానీ తెలుగుదేశం వాళ్ళు అదే పనిగా గ్రామాల నుంచి వలసలు పోతున్నారని వాళ్ళు చెప్పుకోవడం ఒక పని అయిపోయింది తప్ప, వాళ్ళు ఉన్నప్పుడు కూడా పోవడం జరిగింది. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడే కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోవడం జరిగింది. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ రేపు వాళ్ళు చెప్పుకుంటుండేదేమి, ఏ మంత్రాలయం నుంచి పోతున్నారు, ఇంకొక నియోజకవర్గాల నుంచి పోతున్నారు చెప్తున్నారు. దానికేం సంబంధం లేదు. గ్రామాల్లో ఎట్టి పరిస్థితిలో వలసలు పోకుండా చూడాలని ఆలోచనతో 5 లిఫ్ట్ ఇరిగేషన్లు తేవడం జరిగింది. దానికి దగ్గర 10,000 ఎకరాలు కూడా నీళ్లు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు లేక ఈ సంవత్సరం నది కూడా వాటర్ లేకపోయింది. కొంచెం ఆ ప్రాబ్లంతో కొన్ని పనులు స్లోగా అవుతున్నాయి. తప్పకుండా మళ్ళీ మా అధికారంలో వచ్చిన తర్వాత తప్పకుండా మేము 5 లిఫ్ట్ ఇరిగేషన్లు రైతులకు నీళ్ళు ఇబ్బంది లేకుండా 10,000 ఎకరాలకు ఇస్తాను. మళ్ళీ కోసిలో కూడా పులిగనం నుంచి ఒక 3,000 ఎకరాల వరకు దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి మాకు బ్యాక్వర్డ్ ఏరియాని ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవన్నీ చేస్తారు. సార్, 30 పడకల ఆసుపత్రి అలాగే డిగ్రీ కాలేజీని గతంలో మీరు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎంతవరకు పూర్తి చేశారు? 30 పడకల ఆసుపత్రి అనేది చెప్పడం జరిగింది. కానీ మాకు మంత్రాలయం హెడ్ క్వార్టర్లో ఎక్కడ కానీ గవర్నమెంట్ ల్యాండ్ లేదు. ఎక్కడ చుట్టూ మనకి దగ్గర 5 కిలోమీటర్ల వరకు స్వామి వాళ్ళదే, మఠం వాళ్ళదే భూమి ఉంటుంది. కాబట్టి అక్కడ కొంచెం ఇంకా 30 పడకల ఆసుపత్రి తీసుకురావాలని ఉండే. కానీ 30 పడకల ఆసుపత్రి ఏమి మనము ఇది కూడా అడగడం జరిగింది. ఆదోన్లో వచ్చిన హాస్పిటల్ని మేమే ఫస్ట్ అడిగింది. కానీ మంత్రాలయంలో కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి పక్కనే హాస్పిటల్ ఉంది, నవోదయ హాస్పిటల్. ఇంకా అక్కడ అంత ఇబ్బంది ఇది ఉంటుంది కాబట్టి సెంటర్ ఆదోన్ అవుతుంది కాబట్టి అందరికి సరిపోతున్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆదోన్కి ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్. దాన్ని మేము మంత్రాలయంకే ఫస్ట్ మేము అడిగాం. ఆ తర్వాత నీకెందుకు అంత పెద్దదని ఆలోచన చేసి సెంటర్, ఎందుకంటే పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమింగనూరు ఇవన్నీ సెంటర్ అవుతుంది ఆదోని ఆలోచనతో అక్కడ ఇవ్వడం జరిగింది. 30 పడకల ఆసుపత్రి కూడా ఇస్తా అని చెప్పడం జరిగింది. త్వరలోనే ఇస్తాము. పిహెచ్సి సెంటర్లు కూడా 2 తేవడం జరిగింది. 10 బెడ్ హాస్పిటల్స్, కాచాపురం ఒకటి, మురిని ఒకటి. కాచాపురం పని నడుస్తుంది, మీరు పోయేదప్పు చూడవచ్చు. ఇంకా మురినిది టెండర్ కాలేదు. త్వరలో 30 పడకల ఆసుపత్రి మాత్రం నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తే తీసుకొని వస్తాం. సరే, అలాగే శాశ్వత అభివృద్ధికి ఏం పరిష్కారం చేయలేదు అనేసి ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శిస్తూనే ఉన్నాయి సార్, దానికి ఏం చెప్తారు? చూడమ్మా, ప్రతిపక్షాలు ఇవి మామూలే. వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు విమర్శించేది ఒక పని, వాళ్ళు వేరే ఆలోచన చేయరు. వాళ్ళు మంచి పని చేస్తే కూడా ఓర్చలేరు. వాళ్ళకి ఇన్ని నిజంగా చెబితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు వాళ్ళు కరోనా వచ్చినా కూడా ఆయన పథకాలు ఇవ్వడం జరిగింది.
పథకాలు ఎక్కువ ఇవ్వడంతో కొంచెం అభివృద్ధి తక్కువైంది తప్ప అభివృద్ధి జరగలేదని ఏం కాదు, అభివృద్ధి జరిగింది కొంతవరకు. కానీ పథకాలు ఎక్కువ ఇవ్వడంతో కొంచెం అభివృద్ధి మేమే చెప్పుకుంటాం కొంచెం తగ్గిందని. నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత పథకాలతో సహా డెవలప్మెంట్ కూడా చేస్తారు, తప్పకుండా చేసి చూపిస్తాడు మా జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా మేము కూడా మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటాం. సీఎం జగన్కి రాళ్ళదాడి జరిగినప్పుడు గాయపడడం జరిగింది. ఇదంతా టీడీపీ నాయకులు చేశారని మన వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే భద్రతా వైఫల్యం వల్లే జరిగింది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? చూడండమ్మా, ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది అది బోండవమా ఏరియా చెప్పాలంటే. ఆయన మీకు అందరికీ తెలుసు విజయవాడలో ఆయన ఎలాంటి వ్యక్తి అనేది. ఆ ఏరియాలోని ఇన్ని బస్ యాత్రలు చేసిన ఎక్కడ జరుపుకోకుండా ఒక విజయవాడలోనే జరగడం ఎందుకు జరిగిందని మా ఆలోచన. తెలుగుదేశం వాళ్ళకి అది ఆ జనాలు వచ్చేది చూసి ఆ ప్రజల ఆదరణ చూసి తట్టుకోలేక ఏదో కోపంతో ఏదో చేయడం జరిగింది తప్ప, సరే ఒకవేళ వాళ్ళు చేసినారో చేయలేదనేది పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని తప్పకుండా బయటికి తీస్తారు, తప్పకుండా బయటకు కూడా వస్తుంది. సార్, జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలతోనే ముందుకెళ్తున్నారా, లేదంటే మీరు ప్రత్యేకంగా ఒక ఎజెండాను రూపొందించుకొని వెళ్తున్నారా? ఆయన చెప్పిన పథకాలతో ప్లస్ మేము చేసిన అభివృద్ధితో కూడా మేము ముందుకు వెళ్తున్నాము. ఎందుకంటే కొన్ని రోడ్స్ వేయగలిగాము, కొన్ని డ్రింకింగ్ వాటర్కి శాశ్వత పరిష్కారం కూడా కొన్ని విలేజుల్లో చాలా ఇబ్బందికరంగా ఉండే వాటిని కూడా చేయడం జరిగింది. అలాంటివన్నీ మా అభివృద్ధితో ఆయన ఇచ్చిన పథకాలతో రెండు కలిపి ముందుకు తీసుకెళ్తున్నాం. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఇప్పుడు 4సారి పోటీ చేస్తున్నారు. మీ గెలుపుకు దోహదపడే అంశాలు ఏంటంటారు? నేను చేసే అభివృద్ధి, వాళ్ళు పలకరించే ఇది, ప్రజల్లో నా మీద ఉండే అభిమానము, ప్రేమ. ఎందుకంటే 2009 నుంచి 14 వరకు నన్ను గెలిపించారు. మళ్ళీ 14 ఇప్పుడు ఎలక్షన్ 24 వస్తుంది. 24 2009 14 19 3 తూర్లు గెలిపించారు. 4వసారి కూడా తప్పకుండా గెలిపిస్తారు. ఎందుకంటే ఎవరికైనా పోయి మీరు ఇంకా నన్ను కాదని ప్రజల్ని అడిగితే ఏ వ్యక్తి మంచోడు, ఏ దీనికి పనికి చేస్తాడు, ఎలాగ పలకరిస్తాడు, ఎందుకు ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఎత్తుతాడు. ప్రతి పేదవాడైనా వాడికి ఏదున్నా నేను ఫోన్ ఎత్తా. అర్ధరాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు నేను ఫోన్ ఎత్తి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాను. ప్రజలు అదే ప్రేమ. ఎందుకంటే ఎవరు సర్వీస్ చేయరు, నేను ఒకటే కాదు సర్వీస్ చేసేది దీనికి. నా కుటుంబ సభ్యులు, మా అన్న కుమారుడు, నా కుమారుడు, మా నాయకులు, మా కార్యకర్తలు, మేము ఒక్కటే చేయము. మేము ఒకటే చేసే అభివృద్ధి కాదు, అందరూ కలిసి చేస్తున్నాము. కాబట్టి ఆ ప్రజల్లో ప్రేమ అభిమానం ఉంది. అందుకే 4వసారి కూడా గెలుస్తామనే ధైర్యం మాలో ఉంది. 4సారి కూడా మీరు విన్ అయితే ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి హామీలు నెరవేరుస్తారు సార్? చెప్తాం కదమ్మా, ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్స్ తీసుకొచ్చే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలి. అలాగే గ్రామాల్లో కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇంకా డ్రింకింగ్ వాటర్ ఎస్ఎస్ ట్యాంకులు తీసుకురావాలి. మనం ముఖ్యంగా ఎస్ఎస్ ట్యాంక్ తీస్తే ఫ్లోరైడ్ విలేజ్కి కొంచెం తగ్గిపోతాయి. అవన్నీ తప్పకుండా తీసుకురావాలి. మొన్న శాంక్షన్ అయినాయి, అనుకోకుండా కొంతమంది టెండర్కి రాలేకపోయారు. నెక్స్ట్ తప్పకుండా టెండర్ తీసుకొని తప్పకుండా పెద్దగడబూరు ఫ్లోరైడ్ ఎక్కువ, ఆ విలేజ్ కూడా ఎస్ఎస్ ట్యాంకులు 2 పెట్టడం జరిగింది. అవి కూడా తీసుకొస్తాము. మా నియోజకవర్గంలో ఇప్పుడు దగ్గర 4 ఎస్ఎస్ ట్యాంకులు ఉన్నాయి. ప్రజెంట్ అవి కూడా నది లేక 3 తాగడానికి నీళ్ళు లేకుండా ఇబ్బందులతో ప్రతి గ్రామంలో బోర్లు వేసి ప్రస్తుతానికి ఇప్పుడు నడిపిస్తున్నాము. మళ్ళా దేవుడు కరుణిస్తాడు తప్ప వర్షాలు వస్తాయి, తప్పకుండా మాకు అన్ని ఇబ్బందులు లేకుండా పోతాయి. ప్రచారానికి ఇంకా ఎవరైనా నాయకులు వస్తున్నారా సార్, పాల్గొంటున్నారా? మాకెవరితో అవసరం లేదమ్మా, మేము మన సొంతంగా వెళ్ళిపోతాం. మాకెందుకంటే జగన్మోహన్ రెడ్డి మననే అడిగితే నీకేం అవసరం లేదు, నీ ప్రచారం నువ్వు చేసి వెళ్ళిపో అని చెప్పాడు. నువ్వు రావాలన్నా ఒకసారి కూడా నీ కాన్స్టిట్యున్సీకి రాలేదంటే నీకేం అవసరం లేదు, నీకు తెలుసు, నువ్వు వెళ్ళిపో, ముందు ప్రచారం చేసుకో, నువ్వు బాగా ఇది చేసుకుంటావు అని చెప్పాడు. అయినా మేము అడుగుతాం తప్పకుండా రావాలని. ఇంకా వాళ్ళు బిజీ షెడ్యూల్ ఉంటే ఆయన రాలేడు పాపము. సరే రాకపోయినా నేను ఎంపీ గారు తప్పకుండా తిరుగుతాం. అలాగే కింది స్థాయి నేతలను కూడా సమన్వయంతో కలుపుకొని వెళ్తున్నారా సార్? తప్పకుండా అందరిని కలుపుకు వెళ్తాము. కింద వాళ్ళు అనేది నాకేమి కుల మత భేదాలు ఏవీ లేవు. అవి లేనందుకే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు తప్ప మేము ఈరోజు వాళ్ళు ఈ ఫలానా చిన్నవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటేనే మాట్లాడేయాలని ఆలోచన ఎప్పుడు లేదు. ఎవరు వచ్చినా ఎవరితో కూడా మర్యాదగా గౌరవంగా మాట్లాడేది నా పద్ధతి. మా కుటుంబ సభ్యులు కూడా అదే ఆలోచనే. ఇప్పుడు నేను లేకుండా 3 ఉంటారు మాకు. మా అన్న ఉంటాడు, మా అన్న కూడా, మా కుమారుడు ఉంటాడు. వాళ్ళు లేకపోయినా మా మండల నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో చూసుకుంటూ పోతారు, లీడర్స్ అందరూ.
దానికి ఎక్కడ మాకు ఇబ్బంది లేదు. ఏమన్నా ఇమ్మీడియట్గా వాళ్ళు కావాలంటే నాకు ఫోన్ చేస్తారు. ఏదైనా జరగని పని జరిగితే వాళ్ళే చేసేస్తున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాను నా నియోజకవర్గంలో. అలాగే సార్, చివరగా అన్ని వర్గాల ప్రజలు మరల మిమ్మల్ని గెలిపించాలంటే ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు? తప్పకుండా అమ్మ వాళ్ళు గెలిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు పని చేయని వాళ్ళు చూస్తున్నారు కదమ్మ. లేదు 3 సార్లు గెలిపించాలంటే అంత సులభమైన పని కాదు. ప్రతిపక్షంలో ఉంటూ మళ్ళా అధికార పక్షంలో తీసుకురావాలంటే అంత ఈజీగా ఎక్కడ ఉండదు. కంటిన్యూగా అయ్యేవాళ్ళు ప్రజలకు తెలుసు ఎవరు పని చేసేవాళ్ళు ఎవరు చేస్తారు, అర్ధరాత్రి ఎవరు పలుకుతారు. ఏమైనా ఇబ్బందులు అయితే ఇమ్మీడియట్గా వాళ్ళ హాస్పిటల్స్ అయితేమి స్కూల్స్కి అయితేమి వాళ్ళకి ఏదొచ్చినా మేము సమస్య పరిష్కరించుకుంటాం. వాళ్ళకి ఇమ్మీడియట్గా మేము లేకపోయినా మా నాయకులన్నీ డబ్బు ఇచ్చేసి ఆ తర్వాత మాతో మాట్లాడి ఇది చేసుకొని పోతారు. సార్, థ్యాంక్ యూ. వరుసగా 3 సార్లు గెలిచాను, తర్వాత 4వ సారి కూడా నేను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకా అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను కూడా ఈసారి గెలిచి తప్పకుండా పూర్తి చేస్తానని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో బ్రహ్మిణి, 1TV న్యూస్. ముఖాముఖి